జై టీడీపీ, జై జై చంద్రబాబు గారు, జై సిపిఎం. గేట్ దగ్గర పెట్టకండి. అభివృద్ధికి ఈరోజు పుట్టినరోజు జరుగుతున్న శుభ సందర్భంగా జరిపోలే ఏం లేదు 3 రోజులు అట్లా నమస్తే. చంద్రబాబు నాయుడు గారి 75 సంవత్సరాల సంవత్సరంలో సమయంలో తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు, అదేవిధంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి 75వ జన్మదినం సందర్భంగా ఇక్కడ విచ్చేసినటువంటి పోలిట్ బ్యూరో సభ్యులు నరేంద్ర గారు, అదేవిధంగా మాజీ మంత్రివర్యులు చంద్రమోహన్ రెడ్డి గారు, రవీంద్ర నర్సిరెడ్డి, మరి అదేవిధంగా మన మాజీ మంత్రి రవీంద్ర కుమార్ గారు, మిగిలిన పెద్దలందరూ కూడా నమస్కారం. అయితే మన శాస్త్రాలు ఏం చెప్తాయంటే పుట్టినరోజు పండగే అందరికీ, ఆ పుట్టింది ఎందుకో తెలిసేది కొందరికే. అయితే చంద్రబాబు నాయుడు గారి జన్మదినం సందర్భంగా అనేక మంది రాముని జ్ఞాపకం చేస్తారు, వివేకానందుని జ్ఞాపకం చేస్తారు. కానీ వివేకానందుడు ప్రపంచ దేశాల్లో పర్యటించిన అనంతరం మన భారతదేశంలో కాలినడకన ఎడ్ల బండి పైన ఒక్కొక్కసారి తిండి లేక ఉండడానికి ఆవాసం కూడా లేక చివరికి ఆయన తెలుసుకున్నది ఏంటంటే ఒకటి పావర్టీ, మనం చేయవలసిన భవిష్యత్తులో పావర్టీ, రెండవది కులము, మూడవది నెగ్లెక్ట్ ఆఫ్ మాస్టర్స్, తర్వాత అప్రెషన్ ఆఫ్ ఉమెన్, క్వాలిటీ సిస్టమ్ ఆఫ్ ఎడ్యుకేషన్. ఈ 5 కూడా చెప్పిండు. ఈ భారతదేశంలో నాకు తెలిసినంత మేరకు చంద్రబాబు నాయుడు గారు ఒక్కడే పావర్టీ గురించి, ఎడ్యుకేషన్ గురించి, మహిళా సాధికారత గురించి, అంటరానితనం నిర్మూలన కార్యక్రమం గురించి. అయితే నెగ్లెక్ట్ ఆఫ్ మాసెస్ ను
గుర్తించిన ప్రభుత్వాలు చాలా తక్కువ. అందుకే కదలుదాము రండి మనం జన్మభూమి తల్లి పాల రుణం కొంత తీర్చడానికి ఇది అద్భుతమైనటువంటి కార్యక్రమం. అయితే మనం ఏమైందంటే రాష్ట్ర విభజన తర్వాత మనం పెద్ద అక్కడ పంపినాం, ఇక్కడ కార్యక్రమాలు మరో విధంగా పోయినాయి. నేనేమంటున్నంటే మొట్టమొదటిసారిగా చంద్రబాబు నాయుడు గారు నారగారి పల్లెలో ఒక గణేష్ వినాయక సంఘము అని ఏర్పాటు చేసి భీమవరం వరకు 6 కిలోమీటర్లు రోడ్ వేసి బస్ మూడ కన్వెన్స్ పెట్టింది. ఆ తర్వాత ఎమ్మెల్యేగా ముఖ్యమంత్రిగా పాదయాత్ర కూడా ఎమ్మెల్యే ఎలక్షన్ అప్పుడు కాణిపాకం నుంచి చంద్రగిరి వరకు పాదయాత్ర చేశాడు. ఈ విధంగా చెప్తూ పోతే అనేక కార్యక్రమాలు. అంటే చంద్రబాబు నాయుడు గారు ఒక రాజనీతిజ్ఞుడు. ఇలా రాజకీయ నాయకులు ఒరిగింది కానీ రాజనీతిజ్ఞులు లేరు. అందుకే నేనేమనుకుంటే ఈ భారతదేశంలో సనాతన ధర్మం ప్రకారంగా ఒకే ఒక్కడు జనకుల్లా పనిచేసిన వాడు చంద్రబాబు నాయుడు గారు. ఎందుకంటే జనకుడు అంటే తండ్రి లాంటి వాడు అని. మరి ఎవరైనా జనకుడు అంటే జనకుడు నిజమైన పేరు శ్రీవధ్వజుడు, మిథిలా రాజు. అదేవిధంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో తెలుగు వాళ్లకు ఎన్నో కార్యక్రమాలు మిగిలిన వాళ్ళందరూ చెప్పుకోవడం. నేనేమంటున్నంటే ఇంతకంటే కష్టపడి ఎప్పుడు జ్వరం వచ్చిందని ఇంకేదో బాధ కలిగిందని ఒక అలిపిరి సంఘటన తప్ప ఆయన ఎప్పుడు కూడా రెస్ట్ తీసుకున్నటువంటి రోజులు లేవు. అయితే రాజనీతిజ్ఞులే కానీ మన రాజకీయాలు ఎట్లున్నాయంటే విచిత్రంగా మన స్వార్థం కొరకు నడుస్తున్నాయి. అందుకొరకు ఇలాంటి కష్టకాలంలో కూడా అంటే మొన్ననే పోలీసు యంత్రాంగంలో కూడా ఆమె దక్షిణాది రాష్ట్రాలన్నీ కూడా అద్భుతంగా కార్యక్రమాలు చేసినట్టు వచ్చింది. అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు పోలీసు యంత్రాంగం ఎట్లా పనిచేసింది, ఇప్పుడు ఎట్లా చేసింది, తెలంగాణ గురించి కూడా చెప్పింది. అందుకు నేనేమంటున్నంటే మనం అందరం కూడా స్వార్థాన్ని వదులుకోవాలి, అంటే నాకు చెల్లించాలి. ఉమ్మడి రాష్ట్రంలో ఏ కార్యక్రమాలు అయితే చేసినామో రేపు భవిష్యత్తులో కూడా యువకులకు అవకాశం ఇచ్చి ఎన్టీఆర్ ఆశయాలను చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో మనమందరం కూడా తెలుగు వాళ్ళమంతా ఒకటే. ఒక చిన్న పాయింట్ చెప్పి ముగిస్తా. ఆంధ్ర తెలంగాణ ఆంధ్ర తెలంగాణ అంటే నాటువంటి బలహీనం అయిపోయాడు ప్రాంతాల విభేదాలు చెప్పి. ఇప్పుడు ఏమైందంటే హైదరాబాద్ లో పాలించిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? కాకతీయులు, కులీ కుతుబ్ షా, నిజాం. మొట్టమొదటిసారిగా మిలిటరీ జయంత్ నాథ్ చౌదరి మిలిటరీ ఆఫీసర్ పాలించింది. తర్వాత రెవెన్యూ ఆఫీసర్ ఐసిఎస్ ఎంకే వెల్లేడి, ఆయన మిలిటరీ ఆఫీసర్ వెస్ట్ బెంగాల్. ఈయన కేరళ ఎంకే వెల్లోడి. తర్వాత మా బూరుగులో వచ్చిండు. అంటే మన హైదరాబాదు ఎంతమంది పాలించారో అర్థం చేసుకోవాలి. ఆంధ్ర తెలంగాణ రాయలసీమ ఇవన్నీ. అందులో ఎన్టీ రామారావు గారు పెద్ద ఆయన 438,000 మెజార్టీతో గెలిచిండు. ఎవడు తెలంగాణలో ఎవడు ఆంధ్రలో మా రవి చెప్పాలి. నమస్కారం. ఇప్పుడు పెద్దలు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారిని మాట్లాడవలసిందిగా విజ్ఞప్తి. మన నాయకుడు దార్శనికుడు చంద్రబాబు నాయుడు గారి 75వ జన్మదిన శుభాకాంక్షలు అందరికీ. ఆయన కష్టపడతాడు, ప్రజల్ని ఆదుకుంటాడు. ఎగ్జాంపుల్ విజన్ 2020 అన్నాడు, ఐటీ అన్నాడు, ఔటర్ రింగ్ రోడ్ అన్నాడు, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అన్నాడు. ఈరోజు తెలంగాణ పర్ క్యాపిటా ఇన్కమ్ దేశంలో తలసరి ఆదాయంలో నంబర్ 1 లో ఉందంటే దాంట్లో పెద్ద పాత్ర పోషించిన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు అని చెప్పేసి నేను మనవి చేస్తుంటా. మా అందరికీ నేను చూసాం, నేను గల్లిపేటలో ట్రైనింగ్ అయినా, అక్కడ హిమాయత్ నగర్ ఆఫీస్ లో ఉన్నాం, ఇక్కడ ఎన్టీఆర్ ట్రస్ట్ లో పెరిగాం, ఈరోజు అమరావతి పార్టీ ఆఫీస్ లో ఉన్నాం. 40 ఏళ్ళు ఆయనతో ప్రయాణం చేశాం. ఎన్టీఆర్ గారి దగ్గర నుంచి, చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుంచి 3వ తరం లోకేష్ బాబు గారితో కూడా ప్రయాణం చేస్తున్నాం. మరి ఈరోజు ఆంధ్ర నాకు మీరు దూరం అయినారనే బాధ. మీకు అక్కడ ఓడరేవులు, బీచ్లు అన్ని మీరు లేకుండా కోల్పోయినారు. మనందరం కలిసి ఉండాల్సింది. వాట్ ఎవర్ ఇది డెవలప్ అయింది. ఈరోజు
అమరావతి, పోలవరం అదొక ఇంటర్నేషనల్ లెవెల్లో అంతర్జాతీయ స్థాయిలో నంబర్ 1 సిటీగా రూపుదిద్దే పరిస్థితి వచ్చిందంటే అది బికాజ్ ఆఫ్ చంద్రబాబు నాయుడు గారు అని చెప్పేసి మనవి చేస్తుందా. ఆయన వరదలు వస్తే నా బాగా గుర్తుంది 2016లో భారీ వర్షాలు వరదలు, ఆ బురద, ఆ సరేపల్లి రిజర్వాయర్ కట్ట మీద బురదలో నడిచిన ముఖ్యమంత్రి, వరదలు వచ్చినా తుఫాన్లు వచ్చినా జనం మధ్య బతికిన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు, జనం కష్టాలు తెలుసుకునే నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. అయితే లాస్ట్ 5 years రాష్ట్రం మొత్తం పతనం అయిపోయింది, దాన్ని మళ్ళీ తిరిగి ట్రాక్ లో పెట్టే శక్తి ఉండే నాయకుడు చంద్రబాబు నాయుడు గారి 75వ జన్మదినోత్సవం జరుపుకోవడం చాలా సంతోషం నేను తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటాను.